రద్దు చేయాలి అని ఆయన తెలంగాణ హైకోర్టును అడుగుతున్నారు. ఈ నెల 26వ తారీఖున ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది. లోకేష్ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ రేపు విజయవాడలో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. రామ్ గోపాల్ వర్మ ఇష్టారాజ్యంగా ఈ సినిమాను తీశారు అని నారా లోకేష్ చెప్తూ ఉన్నారు. రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వ్యూహం సినిమాను రూపొందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఈ వ్యూహం సినిమాలో టీడీపీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, ఒక పార్టీకి రాజకీయ లబ్ధిని చేకూర్చే విధంగా ఈ సినిమా తీశారు అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యూహం సినిమా వల్ల టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటుంది అని నారా లోకేష్ చెప్తున్నారు. కుట్రతో ఈ సినిమాను తీశారు అని టీడీపీ నేతలు చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇష్టారాజ్యంగా ఈ సినిమా తీశారని చెప్తున్నారు. ట్రైలర్లో మాదిరిగానే మూవీ ఉండే అవకాశాలు ఉన్నాయని లోకేష్ అంటున్నారు. వ్యూహం సినిమాలో చంద్రబాబు పాత్రను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు అని లోకేష్ ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలి అని, మూవీని ఆపాలి అని నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రేపు విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఈలోపు నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఈ సినిమాను ఆపాలి అని. దీనిపైన మూవీ టీం ఏమంటుంది? ఈ పిటిషన్లో నారా లోకేష్ ఏమని పేర్కొంటున్నారు? ప్రే ఏంటి? ఖచ్చితంగా సినిమా సెన్సార్ను రద్దు చేయాలనేది ప్రధానంగా నారా లోకేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేసినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ఈ నెల 26న అంటే రేపు, ఎల్లుండు 25 వరకు కూడా వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో 26న ఈ పిటిషన్ సంబంధించిన హీరింగ్ అనేది తెలంగాణ హైకోర్టులో వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యూహం సినిమాకి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు. ఈ నెల 29న 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యూహం సినిమా రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి రేపు విజయవాడలో అంగరంగ వైభవంగా భారీ స్థాయిలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ వేడుక చేస్తూ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ మధ్యాహ్నం విజయవాడకు వచ్చారు. ఆర్టీవీతో కూడా మాట్లాడిన నేపథ్యం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు వచ్చారు. వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు ప్రీ రిలీజ్ వేడుక హాజరు కాబోతున్నారని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్ పిటిషన్ అనేది సంచలనంగా మారిందని చెప్పాలి. ఇంతకు ముందు కూడా నారా లోకేష్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని వ్యూహం సినిమా మీద ఫిర్యాదు చేశారు. ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు పోలిన పాత్రలు తీసుకొచ్చి చంద్రబాబు ప్రతిష్టను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేలాగా, ప్రతిష్ట దిగజార్చేలాగా సినిమా తీస్తున్నారంటే అప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేస్తారు. ఇప్పుడు ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పూర్తిగా చంద్రబాబు పేరును డిగ్రేడ్ చేయడానికి, చంద్రబాబు పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికే కావాలనే ఉద్దేశపూర్వకంగా రామ్ గోపాల్ వర్మ తన ఇష్టాలను సినిమా రూపంలో చూపించారనేది ప్రధానంగా నారా లోకేష్ హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బంది కలిగేలా సినిమా చిత్రీకరణ ఉంది. మొత్తం ట్రైలర్ లో ఉన్న పాత్రలు పూర్తి సినిమాలో అదే విధంగా ఉండే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని, అదేవిధంగా మిగతా కొన్ని పాత్రల్ని ఇబ్బంది గురి చేసేలాగా గతంలో జరిగిన సన్నివేశాల ఆధారంగా తీశారని కూడా లోకేష్ అయితే పిటిషన్ వేశారు. అంతేకాదు ఈ పిటిషన్ లో ఈ సినిమా నిర్మాణం వెనుక, సినిమా తీయడం వెనుక రామ్ గోపాల్ వెనుక జగన్మోహన్ రెడ్డి ఉండి అంతా నడిపిస్తున్నారు, డబ్బులు కూడా సమకూరుస్తున్నది జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా పరోక్షంగా ఆయన అయితే దీని పిటిషన్ అయితే పేర్కొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందంటే ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే వ్యూహం సినిమాకి సంబంధించి గత నెలలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ సెన్సార్ అనేది కొంత ప్రాబ్లం అయిన తర్వాత రామ్ గోపాల్ వర్మ దాదాపు 22 రోజుల పాటు పోరాడి సెన్సార్ సర్టిఫికేట్, క్లీన్ యూ సర్టిఫికేట్ ఆయన తెచ్చుకున్నారు, యూబీఏ సర్టిఫికేట్ ఆయన తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఆ సెన్సార్ సర్టిఫికేట్ నే రద్దు చేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దానికి సంబంధించిన విచారణ 26న రాబోతుందో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. పూర్తిగా వ్యూహం సినిమా రాబోయే ఎన్నికల్ని ప్రభావితం చేయబోతుంది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని హీరోని చేసేలాగా సినిమా ఉంది. 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నుంచి ఆయన కథ ప్రారంభించి 2019లో ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన పాత్రని చూపిస్తూ ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ప్రతిపక్షాలు అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాయనే అంశాలు చూపిస్తూ ప్రజల్లో ఒక సింపతిని తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో జగన్కి లబ్ధి చేకూర్చేలాగా వ్యూహం సినిమా తీస్తున్నారు. దాసరి కిరణ్ కుమార్ జగన్ సంబంధించిన, వైసీపీకి సంబంధించిన నేత, గతంలో టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు వాళ్ళంతా అనుబంధంతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ టీజర్ చాలా రోజుల క్రితం ఒక టీజర్ రిలీజ్ చేశారు. సో అప్పుడు కాకుండా ఇప్పుడు ఎందుకు, అంటే విడుదల రేపు 29వ తారీఖున ఉంది. సో ఇప్పుడే ఎందుకు కోర్టును ఆశ్రయిస్తున్నట్టు ఇన్ని రోజుల నుంచి కాకుండా?
ఖచ్చితంగా మొదటి ట్రైలర్ వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారు. కానీ రిలీజ్ ట్రైలర్ అంటూ గత 4 రోజుల కిందట మరో ట్రైలర్ రూపొందించారు. ట్రైలర్ ని బయటికి విడుదల చేశారు. ఆ ట్రైలర్ లో కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడిని పోలిన పాత్ర, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కానీ లేకపోతే ఆ పాత్రలు, జగన్ కి మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా అప్పుడు సోనియా గాంధీకి సంబంధించి కానీ లేకపోతే జగన్ ఓదార్పు యాత్ర, జైలుకి వెళ్ళిన విషయం ఇవన్నిటిని కూడా ప్రస్తావిస్తూ రెండో ట్రైలర్ లో కొన్ని అంశాలను బయటికి రివీల్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా సినిమా రిలీజ్ అయితే కనుక పూర్తిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పాత్ర పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని ఉద్దేశంతో నారా లోకేష్ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు విడుదలకు సంబంధించిన సెన్సార్ ఇష్యూ రావడంతో దానివల్ల కొంత ఆయన పిటిషన్ ఆలస్యంగా వేసినట్టు తెలుస్తుంది. రిలీజ్ రేటు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడం, దీనికి సంబంధించిన ప్రమోషన్లు చేయడం ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలోనే నారా లోకేష్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. అయినా దీనిపైన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఆర్జీవీని పట్టించుకోవడం అవసరం లేదు, ఆయన వ్యాఖ్యలు మేము పట్టించుకోమని కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా నారా లోకేష్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ వేయడం ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుందనేది తెలుగుదేశం భావిస్తున్న నేపథ్యంలోనే ఈ పిటిషన్ నారా లోకేష్ వేశారని తెలుస్తుంది. మరోవైపు ఆర్జీవీ గాని ఆ సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గాని ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఇది కేవలం తాము అభిమానంతో సినిమా తీశాము, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనే ఆయన పడ్డ కష్టాలను ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతోనే సినిమా చూపించాం. దానికి నేను రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ని ఎంచుకున్నాను, ఆయన డైరెక్టర్ అన్ని సినిమాలు తీస్తారు కాబట్టి ఆయన తీసుకున్నాను తప్పించి ఎక్కడ మాకు జగన్ సపోర్ట్ కానీ కనీసం టీజర్ ట్రైలర్ జగన్మోహన్ రెడ్డి మీద చూపించలేదనేది సినిమా నిర్మాతలు చెప్తున్న మాట. రోహిత్ రైట్, థ్యాంక్ యూ రాజేష్. రేపు వ్యూహం సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను విజయవాడలో నిర్వహించబోతోంది వ్యూహం టీం. ఆర్జీవీ దర్శకత్వంలో వ్యూహం సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా టీడీపీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రూపొందించారు అంటూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాను ఆపాలి అంటూ ఆయన కోరుతున్నారు. ఈ నెల 26వ తారీఖున ఈ పిటిషన్ విచారణకు రాబోతుంది. ఈ నెల 29వ తారీఖున సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఇష్టారాజ్యంగా సినిమా తీశారు అంటూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 26వ తారీఖున విచారణలో ఏం జరుగుతుందో చూద్దాం. టీడీపీ నేత నారా లోకేష్ తెలంగాణ